ఇప్పుడు పోర్చుగీస్ గవర్నర్ గురించి తెలుసుకుందాం. ఇంపార్టెంట్గా నలుగురు ఉంటారు. ఫస్ట్ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఈడనేవాడు ఇప్పుడంట 1505 నుంచి 1509 వరకు వీడు పరిపాలన చేశాడంట. వీడు నీళ్ళనీటి విధానాన్ని తీసుకొచ్చాడనమాట. అండ్ దీన్ని ఏమని పిలుస్తారంట, కర్తాజ్ విధానం అని కూడా పిలుస్తారంట. వీడేం చేస్తాడంట, కొచ్చిన్ యొక్క కోటను బలోపేతం చేశాడంట. అండ్ 1505లో కన్ననూరు, అంటే కేరళలో ఉండే కన్ననూరు వద్ద సెయింట్ ఎంజిలో ఫోర్ట్ని నిర్మించారనమాట. సెయింట్ ఎంజిలో ఫోర్ట్ అనేదాన్ని నిర్మించారంట. దీన్ని ఏమని పిలుస్తారంట, కన్ననూరు ఫోర్ట్ అని కూడా పిలుస్తారంట. అండ్ 1509లో ఏం చేశారంట, ఈజిప్ట్పై నౌకా యుద్ధానికి దిగి ఆ యుద్ధంలో చచ్చిపోతాడు అనమాట. ఎవడు, ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనేవాడు. నెక్స్ట్ వీడి తర్వాత ఎవడంట, ఆల్బుక్లర్క్. ఈ ఆల్బుక్లర్క్ 1509 నుంచి 15 వరకు వీడి యొక్క పరిపాలన అనమాట. వీడి నిజమైన స్థాపకుడు అని పిలుస్తారంట. 1510లో శ్రీకృష్ణదేవరాయల సహకారంతో బిజాపూర్ సుల్తాన్ అయిన యూసఫ్ ఆదిల్ షాను ఓడించేసి వాడి దగ్గర నుంచి గోవాని ఆక్రమించేస్తారనమాట. నెక్స్ట్ విజయనగర రాజులతో వీడేం చేస్తే, విజయనగర రాజులతో స్నేహ సంబంధాలు అచ్చంగా బాగా చూసుకుంటాడు. అప్పుడు వీడికి సంబంధించిన పోర్చుగీస్ యొక్క యాత్రికులైన డొమింగో ఫేజ్, న్యూనిజ్, వీళ్ళిద్దరికీ విజయనగర రాష్ట్రంలో మంచి గౌరవం కూడా దొరుకుతుందంట. అండ్ విజయనగర రాజులకు ఏం చేస్తాడంటే, వీడు మేలు రకమైన అశ్వాల్ని ఇస్తూ ఉంటాడంట. అండ్ ఇంకా అప్పుడు మన ఇండియాలో ఉన్న ముస్లింల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడంట. అండ్ వీళ్ళ యొక్క పోర్చుగీస్ వాళ్ళకి ఏం చెప్తాడంట, భారతీయ యువతలను వివాహం చేసుకోండి అని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాడంట. అండ్ మన ఇండియాలో ఉన్నప్పుడు సతీ విధానాన్ని రద్దు చేస్తాడంట ఈ యొక్క ఆల్బుక్లర్క్ గడు. అండ్ నీళ్ళనెట్ విధానాన్ని కూడా ఫ్రాన్సిస్ డి ఆల్మిడా తీసుకొచ్చిన నీళ్ళనెట్ విధానాన్ని కూడా వీడు ఏం చేస్తాడంటే రద్దు చేసేస్తాడంట. అండ్ 1511లోకి రాగానే ఏం చేస్తాడంట, మలక్కాను ఆక్రమించుకుంటాడంట. అండ్ ఏం చేస్తాడు, 1515లో ఆజ్మీర్ అనే రేపట్నాన్ని కూడా ఆక్రమిస్తాడంట. అండ్ ఇలా ఆజ్మీరు, మలబారు, మలక్కా వీటి దగ్గర పోర్చుగీస్ యొక్క బలాన్ని పెంచుతాడనమాట. అండ్ 1515లోకి రాగానే గోవాలో చనిపోతాడు. సో ఇన్ని మంచి కార్యక్రమాలు చేశారనమాట పోర్చుగీస్ తరపున. వీడిని అందుకని పోర్చుగీస్ వాళ్ళు ఏమని పిలుస్తారంట, భారతదేశంలో పోర్చుగీస్ సామ్రాజ్య నిర్మాతగా వీడిని అభివర్ణిస్తూ ఉంటారనమాట. వీటి తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా అసమర్థులు అనమాట. చూసుకుంటే నినోడా కన్హా. ఈ నినోడా కన్హా గడు 1529 నుంచి 38 వరకు పరిపాలన చేశాడు. వీడు 30లో ఏం చేస్తాడంటే, వీడి యొక్క రాజధానిని కొచ్చిన్ని గోవాకు మార్చేస్తాడంట. అండ్ 37లోకి రాగానే బహదూర్ షా ఉంటాడు కదా, మన యొక్క బహదూర్ షా గారిని ఏం చేస్తాడంటే అరేబియా సముద్రంలో ముంచి చంపేస్తాడనమాట. అలా చంపేసి ఆ బహదూర్ షా దగ్గర నుంచి డయ్యూ డామ్ని ఆక్రమించుకుంటాడంట. అండ్ ఇంకేం చేస్తాడు, బెంగాల్లోకి వెళ్ళి హుగ్లీ దగ్గర పోర్చుగీస్ యొక్క స్థావరాన్ని మంచిగా నిర్మిస్తాడనమాట. వీటి తర్వాత ఇంపార్టెంట్ అయినవాడు మార్టిన్ అల్ఫోన్సా డిసౌజా అనేవాడు. వీడు ఇంపార్టెంట్ అయినవాడు. అండ్